సెకండ్ హాఫ్లో ఒక కామియో ఉంది. మొన్ననే 100 crore క్లబ్లో జాయిన్ అయిన యంగ్ హీరో. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మిస్టర్ బచ్చన్. స్టోరీ చూసుకుంటే ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చినా సరే ఏం చేయలేని జగపతి బాబుని మన హీరో ఎలా అడ్డుకున్నాడు, ఎలా రెడీ చేసిండు, ఎవరు ఏం చెప్పినా సరే వినకుండా. ఇది మెయిన్ ప్లాటు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ లవ్ స్టోరీ ఉంటుంది. 2 ట్రాకులు ఉంటాయి ఈ సినిమాకి. ఒకటేమో లవ్ ట్రాకు అండ్ ఇంకోటేమో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. ఇవి 2 ఉంటాయి, 2 ఒకేసారి జరుగుతాయి. ఇది సపరేట్ అది సపరేట్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఆల్మోస్ట్ లవ్ స్టోరీ ఉంటుంది. మ్యూజికల్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం. అంటే మ్యూజిక్ ఉంటుంది, లవ్ ట్రాక్ నడుస్తుంటుంది, మధ్య మధ్యలో కామెడీ ఉంటుంది. ఈ ఆల్ మిక్స్ కొట్టేసి ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది. బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. కామెడీ వర్కౌట్ అయింది. సత్య కమెడియను బాగా చేసిండు కొన్ని సిచ్యువేషన్లో. ఆ మందు సిట్టింగ్లో అయితే థియేటర్ మొత్తం బాగా ఎంజాయ్ చేసింది. సినిమా స్టార్టింగ్లోనే ఫైట్తోనే స్టార్ట్ అవుద్ది సినిమా. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఫైటు అండ్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏమీ దొరకనప్పుడు ఒక ట్విస్ట్ వస్తుంది. అది నాకు అసలు చాలా బాగుంది అది. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే ల్యాగ్ ఒక 10 minutes వరకు అవుట్డేటెడ్ కామెడీ ఉంటుంది. చెమ్మక్ చంద్రాది అసలు ఎంజాయ్ చేయలేము, దాన్ని కుదరని పరిస్థితి అది. ఫైట్ సీన్స్ బాగుంటాయి సెకండ్ హాఫ్లో. ఫైట్ సీన్స్ బాగుంటాయి కానీ వీడిని కొట్టాలరా ఇప్పుడు అనిపించవు. అది ప్రాబ్లం అక్కడ. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టేస్తారు. దానివల్ల అంతగా ఎక్కదు ఆ ఫైట్లు. కానీ ఫైట్ సీన్స్ మాత్రం బాగుంటాయి, కానీ ఎక్కదు మనకు. అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. సెకండ్ హాఫ్లో హీరో వెనకాల చాలామంది ఆఫీసర్స్ ఉంటారు. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది కొన్ని సీన్లల్లో. ఎందుకంటే ఏదో జూనియర్ ఆర్టిస్టులు ఇక నువ్వు ఇలా చెయ్యమ్మా అని చెప్తే చేస్తారు కదా, అలా చేస్తారు. అది అంత అనిపించట్లే మంచిగా. అది అక్కడ ప్రాబ్లం. ఇంకో అసలు విచిత్రం ఏంటంటే ఆ హీరో ఫైట్ చేసినట్టు ఇప్పటివరకు నేను చూడలేదు. కానీ ఈ సినిమాలో ఫైట్ చేస్తాడు, బాగుంటుంది. ఫైట్ చేస్తుంటే బాగా అనిపించింది. ఆ హీరో వచ్చిన 2-3 minutes ఉన్నాడు కావచ్చు కామియోలో. ఆ 2-3 minutes థియేటర్లు జింగ్ బ్యాంగ్ అయిపోయింది. ఇట్లా లేచింది థియేటర్ మొత్తం. అండ్ ఉన్న దాంట్లో సగం ఆల్మోస్ట్ డైలాగులతోనే ఉంటుంది. మొత్తం హైపర్గా ఉండి వెళ్ళిపోతాడు. అదొకటి. ఆ సీన్ బాగుంది. అండ్ లాస్ట్ సీన్ ఉంటుంది, ఫైట్ సీను. అది కెమెరా డ్రోన్ షాట్లు ఏదో పెట్టిర్రు, ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ ఓకే బాగానే ఉంటుంది, కానీ సోల్ ఉండదు. ఫైట్లు బాగుంటాయి కానీ సోల్ ఉండదు దాంట్లో. అది ఇక్కడ మ్యాటర్. ఇంకా చెప్పాలంటే క్లైమాక్స్లో ఏదో ఎమోషన్ పెడదామని చూస్తారు కానీ ఎమోషన్ లేదు, ఏమీ లేదు. ఆడ ఏం వర్కౌట్ కాలేదు ఎమోషన్లు. అదొకటి. సాంగ్స్ మాత్రం చాలా బాగుంది సినిమా. సినిమాలో చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కువ సాంగ్స్లు ఉన్నాయి. చెప్పాను కదా, మ్యూజికల్ సినిమా ఇది. ఇంకోటి 90s బచ్చన్ సాంగ్స్ అండ్ మన ఏఎన్ఆర్ సాంగ్స్లు, ఇంకా చిరంజీవి సాంగ్స్లు. ఈ సినిమా మొత్తం జరిగేది 80sలో జరుగుతుంది ఈ సినిమా. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. సో ఓవరాల్గా డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే విత్ సెకండ్ హాఫ్. చూడొచ్చా అంటే ఒకసారి చూడొచ్చు సినిమా. ఇంకా మీకు రేటింగ్ కావాలనుకుంటే మాత్రం 5 out of 2.7 వేసుకోండి. ఫాల్ట్ ఏదైనా ఉంది అంటే డైరెక్టర్ ఫాల్టే ఉంటుంది, ఇంకెవరి ఫాల్ట్ ఉంటుంది సినిమాలో. సినిమాటోగ్రఫీ బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఇక అంతే. ఇక మిస్టర్ బచ్చన్కి చెప్పాల్సింది.